పిల్లలకి చెబుతున్నాడు దేవుడు ఆజ్ఞ, నువ్వు దీర్ఘాయుష్మంతుడే ఉన్నట్టు నీ తల్లిని తండ్రిని సన్మానింపు, నీ తల్లిదండ్రుల మాట విను. సామెతలు రాసిన జ్ఞాని అంటాడు, నా కుమారుడా నా మాట చెవిని పెట్టు, పెడ చెవిని పెట్టకు, నీ తల్లి మాట గైకొను, పెడ చెవిని పెట్టకు, పాడైపోతావు. పిల్లలు తల్లిదండ్రులకు లోబడాలి. ఇక్కడ మాట చెప్పనివ్వండి, కొన్నిసార్లు తల్లిదండ్రులు పిల్లల్ని పెడదారి పట్టేస్తారు, గుర్తుపెట్టుకుందాం. అప్పుడు మాత్రం తల్లిదండ్రుల మాట వినకూడదు పిల్లలు, గుర్తుపెట్టుకోండి. అప్పుడు దేవుని మాట వినాలి. తల్లిదండ్రులు పెడదారి పెట్టించే పేరెంట్స్ లేరా భూమి మీద? ఉన్నారు, క్రైస్తవులు కూడా ఉన్నారు. అక్కడ మాత్రం పిల్లలు అలాంటి పేరెంట్స్ మాట వినవద్దు. అమ్మ ఇది తప్పు, నాన్న ఇది తప్పు, ఇది చేయమంటున్నా మీరు, తప్పు ఇది, దేవుడు ఒప్పుకోడు, దేవుడు వాక్యం ఇలా లేదు అని చెప్పగలగాలి. యూత్ గుర్తుపెట్టుకోండి, యవనస్తులు, పిల్లలు. తర్వాత తల్లిదండ్రులకి ఆజ్ఞాపించాడు, 4వ వచనం, ఎఫెసీ 6:4. పిల్లలకు కోపం రేపించొద్దు. కోపం వస్తుంది మాటిమాటికి, కోపడకుండా ఎలా ఉంటారు. కానీ ఇక్కడ అర్థం ఏంటంటే పిచ్చి పిచ్చిగా ట్రీట్ చేసి పిల్లల్ని వాళ్ళకి విపరీతమైన ఫ్రస్ట్రేషన్లకు వెళ్ళిపోయేలాగా చేయకూడదని అర్థం. అందరికీ కోపాలు వస్తాయి, ఆ కోపం పాపం కాకూడదు. పిల్లలు తప్పు చేస్తే తల్లి తండ్రి దండిస్తారు, పిల్లడికి కోపం వస్తుంది. అది కాదు ఇక్కడ. దండించమంటున్నాడు, గద్దించమంటున్నాడు, సరిచేయమంటున్నాడు. పేరెంట్స్కి హక్కు ఉంటుంది, కానీ విపరీతంగా దండించి, రక్తాలు వచ్చేలా దండించి హింసించకూడదు పిల్లల్ని. చాలా మల్లె మొగ్గలు లాంటి, గులాబీ రేకులు లాంటి లేత పిల్లల్ని పెంచే విషయంలో చాలా సహనం ఉండాలి. వాళ్ళని భయపెట్టకూడదు, సాధువులాగా పెంచాలి, మృదువుగా పెంచాలి, డెలికేట్గా పెంచాలి. అప్పటికేదో పరిష్కారం అయిపోద్దని చెప్పేసి గద్దించటము, లేదా కరవటము, లేదా అరవటము, భయపెట్టడము, ఇంకేదో మభ్యపెట్టడం చేసి అమ్మయ్య ఇది అయిపోయిందిలే ఇప్పటికి అయిపోయింది అనుకోకూడదు. లాంగ్ రేంజ్లో పిల్లల పెంపకాన్ని దృష్టిలో ఉంచుకొని పిల్లల్ని పెంచాలి. పేరెంట్స్ జ్ఞానం కావాలి, వాక్య జ్ఞానం కావాలి. కాబట్టి అలాంటి విధంగా ప్రభువా నా బిడ్డను పెంచుకుంటా, ఆ విధంగా ప్రభువా నా బిడ్డను పెంచుకుంటా, నేను మీకు భయభక్తులు కలిగి ఉంటా, నా బిడ్డల్ని మీ భయభక్తులు నడుపుకుంటా ప్రభుని తీర్మానం చేసుకోవాలి రాత్రి ఈ ఉదయకాలంలో. కాబట్టి కుటుంబానికి సంబంధించిన తీర్మానం 2. 1 భార్యాభర్తలు నమ్మకంగా ఉండటం, పరిశుద్ధంగా ఉండటం, నీతిగా ఉండటం. 2వది పిల్లల్ని బాధ్యతగా పెంచటం. పిల్లలు దైవికంగా ఉండే పేరెంట్స్ యొక్క మాట వినటం. దేవుని విరుద్ధమైన మాటలు చెబితే తల్లిదండ్రులు పిల్లలు వినకూడదు. అమ్మా నాన్న ఇలా చేయకూడదు, నేను దేవుని మాట వింటాను నాన్న, ప్లీజ్ నన్ను అలా ఒత్తిడి పెట్టక నాన్న అని చెప్పగలగాలి పిల్లలు. వాళ్ళకి బుద్ధి వస్తుంది. రైట్. 3వ హెడ్డింగ్లో సహవాసానికి గురించిన తీర్మానాలు కూడా మనం చేయాలి. సహవాసానికి సంబంధించిన తీర్మానాలు. రైట్. అందులో ఒకటిది చూడండి,